దేవుడు ఎవరు అంటే మరి మీరు ఏం చెప్తారు? కొంతమంది లోకంలో చూసుకుంటే నాస్తికులు అన్నవాళ్ళు దేవుడు ఉన్నారని నమ్మడు. ఏమండి? ఒక శాస్త్రవేత్త అన్నవాడు దేవుడు ఉన్నారని నమ్మడు. దేవుడు ఉంటే మాకు చూపించంటారు కొంతమంది ఏమంటారండి? దేవుడు ఉంటే మాకు చూపించండి. చూపించమంటే ఎలా చూపిస్తారు మీరు? మరి దేవుడు ఉంటే మాకు చూపించండి. కొంతమంది నాస్తికులు ఏమంటారు? అసలు దేవుడే లేడు, నేను దేవుడిని నమ్మను, ఏమీ నమ్మను. శాస్త్రవేత్త ఏమంటున్నాడు? నేను కనిపెట్టినయే నాకు తెలుసు అంటే బైబిల్ నుంచి ఎన్నో కాపీ కొట్టినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. దేవుడు బైబిల్లో నుంచి కొన్ని మాటలు తీసి మరి ప్రయోగాలు ఈరోజు చేస్తున్నారని వాళ్ళు ఒప్పుకోరు. కొంతమంది ఏమంటారంటే దేవుడు అంటే నాకు చూపించు అని అన్నారు. అయితే మరి ఎలా చూపిస్తారు? ఆధారం ఏంటి? ఇప్పుడు మనం వైజాగ్ వెళ్తామండి, డాడీగా తిరిగి వెళ్తాం. మీరు ఏం కాలేజీ పిల్లలు అని అంటారు. మనం ఏం చెప్తాము? మీ ప్రిన్సిపాల్ గారు ఎవరో అని అడుగుతారు. ఏం చెప్తామండి మనం? సురేష్ గారండి మా ప్రిన్సిపాల్ గారు, సిబిడి తాడేపల్లిగూడ మా ప్రిన్సిపాల్ గారు సురేష్ గారు. ఆయన ఉండేది కొమ్మ చట్టాల్లోని మా జాబ్ వల్ల ప్రత్యేకాల నుంచి ఆయన జాబ్ చేస్తున్నారు. మాకు వారం వారం వస్తారు, మాకు పాఠాలు చెప్తారని ఈ అడ్రస్లన్నీ చెప్తాము. మరి దేవుడు ఎవరైనప్పటికీ మనం ఎలా చూపించగలరు? ఏంటి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరన్నది మనం చెప్తామండి. దివ్య ఉంది, నువ్వు ఎవరమ్మాయి అని అడుగుతారు. నేను పలానా అమ్మాయిని, జయవాడ గారు కిరణ్ గారు అమ్మాయిని అని చెప్తారు. మీ యొక్క ఊరు ఎక్కడ అని అంటారు. తాడేపల్లిగూడు టెక్ షాప్ ఉందా అంటే అడ్రస్ తోటి కూడా చెప్తుంది. మరి దేవుడు ఎవరు? దేవుడు అంటే చూపించండి అంటే మరి మీరు ఎలా చెప్పగలరు? మరి ఎలా రుజువు చేయగలరు? మరి ఆయన అడ్రస్ ఉందా? అడ్రస్ ఉందా బైబిల్లో? ఆధారాలు ఉన్నాయా బైబిల్లో? మరి ఆధారాలతో బైబిల్ అన్నది చూపించాలి. మరి ఆధారాలతో చూపించాలి అంటే మరి మనం నేర్చుకోవాలి కదండి. మనం నేర్చుకోకుండా మరి ఎవరికి చెప్పగలరు? ఎవరికి చెప్పగలరా? చెప్పలేమండి. ప్రతిదీ ఆధారం చూపించేటప్పుడు దేవుడిది కూడా ఆధారము చూపించాలి. ఒకసారి మనము ఒక మాట చెప్పుకుందామండి. ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 1:4. ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 1:4. ఎట్లనగా తన ప్రియయందు తన ఉచితముగా మనం అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చొప్పున ఈ యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారునిగా స్వీకరించి మనం ముందుగా ఏం చేశారంటే తన కోసము నిర్ణయించుకున్నాడంటే మనల్ని ముందుగా చేసుకున్నాడని దేవుడు. అంటే మనిషి వచ్చాక ప్రకృతి పుట్టిందా? మనిషి రాకముందే ప్రకృతిని దేవుడు చేశాడు. నువ్వు పరలోకంలో ఉంటే ముందుగా ఈ భూమి మీద నా బిడ్డ వస్తాడు, నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తాడు అని ప్రకృతి చేశాడని ఆది కాండంలో మొత్తం ఏముంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఏమండి? 3వ వచనం చదవండి. ఆదికాండం 1:3. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఏమండి? దేవుడు వెలుగు కలగమని పలకక వెలుగు కలిగెను. ఎవరి గురించి అండి? నువ్వు వచ్చే రాకడ గురించి. ఈ భూమి మీదకి నువ్వు వస్తావు. ముందుగా దేవుడు ఏం చేశాడు? వెలుగు చేశాడు. ఏమంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనుషులకి ఏం చేశాడండి? సమకూర్చాడండి. ఏమంటే ఈరోజు చాలా మంది మేము చాలా కనిపెట్టామని అంటున్నారండి. శాస్త్రవేత్త అవ్వండి. ఏమంటే మనం ఏదైనా ఒక చదువుకున్నాం అనుకోండి, డాక్టర్ అవ్వాలనుకో ఏమేమి ప్రయోగాలు చేస్తామండి? ఒక అప్పుల మీద, చనిపోయిన శవాల మీద, దాని మీద ఒక ప్రయోగాలు అన్నది చేస్తారండి.
మనకి శాస్త్రవేత్త అన్నది బైబిల్లో ఉన్నాయి కాపీ కొట్టినా కానీ అది బైబిల్లో కాదని ఒప్పుకుంటాను. నేను నా సొంతంగా నేను చేస్తున్నానండి. కానీ వాడు ఆడేది అబద్ధం అండి. బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. క్రీస్తు పూర్వమే దేవుడు ఎన్నో రాయించేసాడండి. నేను ఒక మాట చూసుకున్నాం. మరి ఏ రకంగా సైంటిస్టు బైబిల్లో ఉన్నారండి? ఎవరైనా యోబు గారు కన్నా శాస్త్రవేత్త, ఎంతో గొప్ప శాస్త్రవేత్త ఏమంటున్నాడో చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఈ కార్యములలో స్వల్పములు ఆయన గురించి మనకు వినపడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. మహాబలము ఎంతైనా గ్రహింపగలవాడు ఎవడు? ఎంతైనా గ్రహింపగలవాడు ఎవరు? అంటే ఆయన చేసిన కార్యములు మనిషి గ్రహించగలడా? మనిషి చెయ్యగలడా? ఒక గుసగుస శబ్దము లాంటిది. ఆయన చేసిన కార్యాలు ఎలా ఉన్నాయంటండి? చాలా గొప్పగా ఉన్నాయంటండి. ఈరోజు భూప్రపంచం మీద ఏ మనిషి కూడా ఒక నీటి చుక్క అన్నది చేయలేడు. నీటి చుక్క చేయగలడండి? చేయలేడండి. మనిషి వల్ల అవుతుందా? అది అవ్వదండి. అది దేవుడి వల్లనే అవుతుంది. ఈరోజు వర్షం పడాలి అంటే, పంటలు పండాలి అంటే అది ఎవరి చిత్తమై ఉన్నది? దేవుడి చిత్తమై ఉన్నదండి. ఎవరైనా వర్షాన్ని కురిపించగలరండి? ఎవరైనా వర్షాన్ని కురిపించగలరు? వర్షం పడకపోతే మనకు ఆహారం ఉండదా? ఉండదండి. వర్షం పడకపోతే మీకు ఆహారం అన్నది ఉండదండి. ఇంకా ప్రకృతిలో దేవుడు ఎలా చేసాడో మనం ఒకటి చూద్దామండి. రోమాపత్రిక 1:20 రాసుకోండి. మీకు ఆ మాటలు తగ్గట్టు డిఫరెన్స్ లాగా తీసుకొని మరి ఆ పాఠంలో పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన కనుక నిరుత్తరులై ఉన్నారు. ఎవరి దేవుడు చేసిన ఒక వస్తువుల మీద ఆలోచన అన్నది ఉన్నదండి. ఈరోజు ప్రతిదినండి ఆయన కనపడట్లేదు, కానీ ఆయన చేసిన అదృష్ట లక్షణాలు అన్నది ఎక్కడ కనపడుతున్నాయి? ప్రకృతిలో కనపడుతున్నాయండి. ప్రకృతిలోని పెట్టింది ప్రతిది ఎవరి గురించి? మనిషి గురించి అండి. మనిషి ఆలోచిస్తున్నాడా? మనిషి ఆలోచించట్లేదండి. నా జ్ఞానంలో నేను చదువుకుంటున్నా, ఒక ఎంబీ చదువుకుంటున్నా, బీటెక్ చదువుకుంటున్నా, ఎవరికి దాన్ని ఒక పోలీస్ అవుతున్నా, ఒక డాక్టర్ అవుతున్నా, అటు తన జ్ఞానంతో నేను కనుక్కుంటున్నానని మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ప్రతిదీ బైబిల్లో రాయించాడండి. మహిమపరచవలసిన మనుషులు దేవుడిని ఎలా ఉన్నారంటే దూషించేవారుగా. ఈరోజు మతోన్మాదులు ఎలా రెచ్చిపోతున్నారని బైబిల్ మీద, దేవుడి మీద బురద జల్లాలని వాళ్ళు ఎలాగైనా కుట్ర పొందుతున్నారండి ఈరోజు. మరి మనం అందరం అలర్ట్గా ఉండాలండి. మరి ఎలా ఉంటున్నాం మనం లోకంలో? చాలా మంది బైబిల్ మీద బురద ఎలా జల్లాలి, ఇదో ఈ క్రైస్తవులు అన్నది మరి ప్రతి ఒక్కరు దేవగ్రంథంలో నమ్మి చాలా మంది మారుతున్నారు కదండి. వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. ఎలాగైనా ఆపాలని ఎన్నో చర్చీలు పడగొడుతున్నారు, లేకపోతే క్రైస్తవులు కొడుతున్నారు, సువార్త చేత ప్యాండీలు వేస్తున్నారు, మరి ఎన్నో బాధలు పెడుతున్నారు ఈరోజు. మరి ఇన్ని బాధలు పెట్టినా దేవుడు దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తున్నారు. నా కుమార్తె ఎప్పటికైనా మారుతుంది, నిన్న మహాలోకానికి వస్తుందని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసి మన కోసం ఎన్ని మాటలు రాయించాడండి. ఈరోజు మనిషి మహిమపరచవలసిన మనిషి దేవుడిని దూషించేవారుగా ఉన్నారండి. మరి ఎవరు మహిమపరుస్తున్నారో ఒకసారి కీర్తన రాసిన గ్రంథం 19:1. కీర్తన రాసిన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పని
పరుచుతున్నాయి. ఏమిటి? ఏ మహిమపరుచుతున్నాయి అంటండి? ఆకాశములు దేవుడిని మహిమపరుచుతున్నాయి అంటండి. అంటే టయానికి సూర్యుడు వచ్చేస్తాడు, టయానికి తెల్లారుతుంది. మరి రాత్రి అయ్యేటప్పటికి చక్కగా రాత్రి అయిపోతుంది. ఒక రాత్రి పగలు అన్నది లేదనుకోండి, మనిషి ఆరోగ్యం అన్నది దెబ్బతింటుందండి. ఎప్పుడు పగలు ఉందనుకోండి మనం నిద్ర పడుతుందా? నిద్ర పట్టదండి. ఒక పగలు రావాలి, ఒక రాత్రి రావాలి. ఎప్పుడు రాత్రి చీకట్లో ఉన్నామనుకోండి ఏ పనైనా చేయగలుగుతామా? మనం ఏ పని చేసుకోలేము. మన ఆరోగ్యానికే దెబ్బ. కానీ దేవుడు రాత్రి పగలు చేసి మరి ఎవరు మహిమపరుస్తున్నారంటండి? ఆకాశం మహిమపరుస్తుందంటండి. మరి మనుషుల కోసం చేసి ఈ ప్రకృతి మనుషులు మహిమపరుస్తున్నాయా? లేదండి. మనుషుల్ని మహిమపరచడంలో దేవుణ్ణి. కానీ ఏం మహిమపరుస్తున్నాయి? ఆకాశములు, ఏమిటి? అంతరిక్షములు ఇవన్నీ మహిమపరుస్తున్నాయండి. వీటికి తెలుసండి, వీటికి తెలుసు ఎవరు చేశారు ఈ భూమి మీద మేము ఎవరి గురించి ఉపయోగపడాలన్నది ఎటు తెలిసిందండి? ఆకాశానికి, భూమికి, గాలికి, నీరుకి అన్నిటికీ ఎన్ని పంచిపోతారండి. అన్నిటి దేవుడు చెప్పిన మాట వింటున్నాయి, కానీ మనుషులు వింటున్నారా? మనుషులు వినట్లేదండి. అంటే ఒక మాట చూసుకున్నామండి, చాలా మంది ఈ ప్రకృతి ఎలా పుట్టింది అని చాలా మంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఇది ఒక శబ్దం వలన ప్రకృతి అన్నది పుట్టింది, ఒక శబ్దం వలన ఈ ప్రకృతి చేయబడింది అని అంటున్నారు. ఏమండి? ఒక బిగ్ బ్యాంగ్ అంటే ఒక శబ్దం. మరి ఆ శబ్దం ఎవరితో? ఏమండి? ఒకసారి మాటలు చూసుకుందామండి. ఈ ప్రకృతి ఎలా పుట్టింది, ఎవరి మాట ద్వారా పుట్టింది అన్నది మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని అందును బట్టి దుష్టమైనది కనబడేను నిర్మింపబడలేదని విశ్వాసము చేత చూడండి. ప్రపంచములు దేని వలన నిర్మాణం అయ్యాయండి? యెహోవా వాక్యం వలన, మాట వలనండి. ఆ మాట ఎవరిది? దేవుడిదండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రిది. ప్రపంచము దేవుడి మాట వలన నిర్మాణం అయ్యాయంటే ఒక అమెరికా ఉండేవ్వండి, ఒక ఇరాక్లో ఉండేవ్వండి, ఒక పాకిస్తాన్ ఉండేవ్వండి, ఏ దేశమైనా భూమి మీద ఉన్న ఏ దేశమైనా ఎవరి మాట వలన నిర్మాణం అయ్యాయండి? దేవుడి మాట వలన నిర్మాణం అయ్యేది.